హాయ్ అండి. నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ లెహెంగా బ్లౌజ్ 1-3 ఇయర్స్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చెస్ట్ లూజ్ కొంచెం పెంచుకుంటే సరిపోతుంది. ఈ లెహెంగా నేను టోటల్ పొడవు 19 ఇంచెస్ పెట్టాను. ఇది ఫ్యూచర్‌లో కూడా యూజ్ చేయడం కోసం నేను ఈ విధంగా తీసుకున్నా. ఇక్కడ నేను బ్లౌజ్ కోసం ఒక పట్టు క్లాత్ తీసుకున్నాను. లైనింగ్ ఒక హాఫ్ మీటర్ అయితే సరిపోతుంది. 2 ఎడ్జెస్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తే 4 లేయర్స్ వస్తాయి. ఫోల్డింగ్ నా సైడ్ ఉన్నాయి. ఇక్కడ క్రాప్ టాప్ లెంత్ వచ్చి 10 ఇంచెస్. దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. మీ పిల్లల క్రాప్ టాప్ ఎంత ఉందో దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను షోల్డర్ 4.5 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ హోల్ డౌన్ 5 తీసుకున్నాను. ఈ విధంగా ఎల్ షేప్‌లో మార్క్ వేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ 5.5. మీ పిల్లల చెస్ట్ లూజ్ కొలుచుకోండి. దానికి నేనైతే ఇక్కడ 3 ఇంచెస్ యాడ్ చేసుకున్నాను. మీరు కరెక్ట్ ఫిట్టింగ్ రావాలనుకుంటే 2 ఇంచెస్ యాడ్ చేసుకోండి బ్లౌజ్ కాబట్టి. ఇక్కడ కింద వేస్ట్‌లో నేను చెస్ట్ పైన ఎంత పెట్టానో కింద అంతే పెట్టాను. టక్స్ కూడా నాకు దాంట్లోనే వస్తాయి. ఇంకా నెక్ 2 ఇంచెస్, నెక్ డౌన్ 3.5 ఇంచెస్. నార్మల్ బ్లౌజ్కి అయితే మనం ఇంత డీప్ పెట్టుకుంటే షోల్డర్ తగ్గించుకోవాల్సి వస్తుంది. కానీ వీ షేప్ నెక్ కాబట్టి ఇక్కడ మనకి షోల్డర్ ఎంత ఉంటే అంత పెట్టుకోవాలి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ నేను ఈ విధంగా క్రాస్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కోసం ఇక్కడ మిడిల్‌లో ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా క్రాస్ తీసుకుంటాను. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేసారి కట్ చేసేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు కాకుండా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మీరు ఇంకా ఎక్కువ లూజ్ కావాలనుకున్నా పెట్టుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్ పెట్టా కదా. ఇక్కడ నెక్ కోసం ఇది బ్యాక్ కూడా పడుతుంది కాబట్టి ఈ విధంగా ఖర్చు పెట్టుకున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌లో ఈ విధంగా లోతు తీసుకుంటున్నాను. ఇక్కడ వీ షేప్ చూడండి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా రెడీ అవుతుంది. కింద కంపల్సరీ క్రాస్ తీయాలండి. 1.5 ఇంచెస్ తీస్తున్నాను. ఇది క్రాప్ టాప్ కాబట్టి బ్లౌజ్ కాదు. క్రాప్ టాప్ కాబట్టి ఈ విధంగా క్రాస్ ఉండాలి. ఇక్కడ ఒక 3 ఇంచెస్ స్ట్రైట్‌గా పెట్టి ఈ విధంగా 1.5 దగ్గర ఈ విధంగా మార్క్ పెట్టుకున్నాను. ఇక్కడ మనకు క్రాస్ తీయకపోతే టైర్ తగులుతుంది. కాబట్టి కంపల్సరీ తీయాలి. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకొని బ్యాక్ పార్ట్‌లో నేను నాడలు పెడుతున్నా కదా. ఇక్కడ నెక్ దగ్గర 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా. ఈ విధంగా స్ట్రైట్‌గా లైన్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ యువతలికి ఫోల్డింగ్ సైడ్‌కి మార్క్ పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. నేను హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను. మీరు కావాలనుకుంటే 1 ఇంచ్ పెట్టుకోండి. ఎక్కువ గ్యాప్ వద్దనుకుంటే 1 ఇంచ్ పెట్టుకోండి. మనకి ఈ విధంగా ఇక్కడ నాడలు వస్తాయి. దానికోసం నేను పైన 2.5 ఇంచెస్ వదులుకున్నాను. మీరు కావాలనుకుంటే 3 ఇంచెస్ దగ్గర నుంచి పెట్టుకోవచ్చు. ఇట్లా దూరంగా మనకి ఎట్లా పెట్టుకుంటామో ఆ విధంగా మార్క్ పెట్టుకోండి. నేనైతే ఈ మార్కింగ్ విధంగా కాకుండా దగ్గర పెట్టుకుంటాను. సేమ్ ఇటు సైడ్ ఎట్లా మార్క్ పెట్టుకున్నామో అటు సైడ్ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. మీకు కావాలనుకుంటే కింది వరకు కూడా మార్క్ పెట్టుకోవచ్చు. ఇక నేను సైడ్ కుచ్చు పెడతా కదా. దానికోసం మనం కంపల్సరీ ముందే మార్క్ పెట్టుకుంటే మనకి ఈజీగా అవుతుంది. ఈ విధంగా షోల్డర్ మిడిల్‌లో ఒక మార్క్ పెట్టుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ వేసుకోండి. సేమ్ ఇటు సైడ్ కూడా పడేటట్లు. సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా పెట్టుకోవాలి. నార్మల్‌గా అయితే ఇక్కడ మనం కట్ చేసి కూడా వేసుకోవచ్చు. కానీ మీరు ఎన్ని పీసులు అయితే కన్ఫ్యూజ్ అయిపోతారనేసి నేను ఇంకా మామూలుగా పైనే అటాచ్ చేస్తున్నాను. ఈ విధంగా స్ట్రైట్‌గా మనం షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత ఆ కుచ్చుని అటాచ్ చేసేసుకుంటాను. ఇదైతే సింపుల్ మెథడ్ ఈజీగా ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా కట్ చేస్తానో చూడండి. ఇక్కడ నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ చాలా ఎక్కువ ఉంది. ఇది పెద్ద పన్నా. ఇది ఒక శాల్వా కాబట్టి ఇక్కడ నాకు ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో అక్కడ తీసుకుంటున్నాను. అక్కడక్కడ కుంకుమ మరకలు ఉన్నాయండి ఇవి. మీకైతే పెద్ద పన్నా అనుకోండి ఒక 80 పాయింట్స్ తీసుకోండి. చిన్న పన్నా అనుకోండి మీటర్ తీసుకోండి. నాకు ఇక్కడ 1.2 ఎంతో ఉంది. చాలా మిగిలింది ఇది. ఇక్కడ చూడండి మనం వేసుకున్న మార్క్ ఎంత ఉందో కొలుచుకోండి. నాకైతే 20 ఇంచెస్ వచ్చింది. ఈ 20 ఇంచెస్ మనం కుచ్చు కోసం ఎట్లా చేయాలో చూడండి. 20 / 4 చేయాలి.
ఇక్కడ మనం 4 మడతలు పెడతాం కదా, ఇక్కడ చూడండి అంబ్రిల్లా చేసుకుంటాం కదా అట్లా. ఇక్కడ 8 ఇంచెస్ ఉంది, ఇక్కడ 14.5 ఉంది. ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నాను. నాకు కావాల్సింది 5 కదా, దానికి ఒక 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి దానికన్నా. ఈ విధంగా మార్కు పెట్టుకుంటే ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇది 7 ఇంచెస్ వచ్చింది, నాకు కావాల్సిన 6.5, నేను 1.5 ఇంచే పెట్టుకుంటున్నా కాబట్టి అది ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో అక్కడ చూసుకొని అక్కడి నుంచి ఒక 3 ఇంచెస్ నేను ఈ విధంగా మార్క్ పెట్టుకుంటున్నాను. నాకు కావాల్సిన కుచ్చు లెంత్ 3 ఇంచెస్. ఇక్కడ పైన నాకు 6.5 కావాలి. ఆ 6.5 మనకి ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో అక్కడ పెట్టుకోవడమే. ఇది ఒక సైడు, ఇంకొక సైడు కూడా కావాలి కదా, సేమ్ ప్రాసెస్. ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం అంబ్రెల్లా ఫోల్డ్ చేస్తాం కదా, ఆ విధంగా 3 ఇంచెస్ పైన వచ్చేది మటుకు 6.5 అన్నిటికీ ఒకే విధంగా పెట్టుకోవాలి. 6.5 ఇక్కడ చూడండి 4.5 దగ్గర వచ్చింది నాకు ఈ 6.5 అనేది. ఈ విధంగా నేను ఫస్ట్ లేయర్ 3 ఇంచెస్ తీసుకున్నా కదా, ఇక్కడ చూడండి ఒక సైడ్ ఓపెన్ చేసి కింద నేను ఒక 1 ఇంచుతో ఇట్లా తీసేస్తున్నాను. ఇది మీరు క్లాత్ని బట్టి తీసేసుకోండి. కొన్ని పీసులు పోయేదనుకోండి కొంచెం తక్కువే తీసేసుకోండి. కావాలనుకుంటే ఇటు సైడ్ మళ్ళీ కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తా చూడండి, మనం అంబ్రిల్లా కట్ చేసాం కాబట్టి ఎక్కువ కుచ్చు లేకుండా ఇట్లా తీసుకోవడం వల్ల మనకి ప్రిల్స్ కూడా నీట్గా కనిపిస్తాయి. ఈ విధంగా నేను ఫస్ట్ లేయర్ 3 ఇంచెస్ తీసుకున్నాను, సెకండ్ లేయర్ 2.5 ఇంచెస్ తీసుకున్నాను, థర్డ్ లేయర్ 2 ఇంచెస్ తీసుకున్నాను. ఒక 1/2 ఇంచు తేడాతో 3 లేయర్స్ తీసుకున్నాను. ఒక సైడ్ 3 లేయర్స్, ఇంకొక సైడ్ కూడా 3 లేయర్స్. ఇక్కడ మీకు 2 ఇంచెస్ది చూపిస్తాను చూడండి. ప్రతిసారి మనం పైన కట్ చేసినాం కదా, అది పెడితే సరిపోతుంది. 2 ఇంచెస్. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్ ఓపెన్ చేసి ఇక్కడ కొంచెమే కట్ చేసుకోండి. ఎక్కువ కట్ చేస్తే మళ్ళీ పికో చేయడం కష్టమైపోతుంది. నా క్లాత్ స్టిఫ్గా ఉంది కాబట్టి అది అంత ఏం అనిపించదు. ఈ రెండింటి మధ్యలో ఇంకొక లేయర్ వస్తుంది. ఇక్కడ ఇంకొక లేయర్ నేను తర్వాత కట్ చేసుకుంటాను. ఫస్ట్ లేయర్ 3 ఇంచెస్, సెకండ్ లేయర్ 2.5 ఇంచెస్, థర్డ్ లేయర్ 3 ఇంచెస్. ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. ఒక సైడ్ 3 పీసెస్, ఇంకొక సైడ్ 3 పీసెస్. ఈ విధంగా వచ్చేసినాయి. ఇక్కడ మనం నాడలు పెడతాం కదా, దానికోసం ఇక్కడ ఒక 1.5 ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి. విడ్త్ వచ్చేసి ఈ విధంగా. ఇది కంపల్సరీ మనం క్రాస్ పీసే తీసుకోవాలి. మనం బ్లౌజ్కి వెనకలు నాడ పెడతాం కదా, దానికి కానీ ఏ దానికైనా ఇట్లా మనం క్రాస్ పీస్ తీసుకుంటేనే బాగా వస్తుంది. ఈ విధంగా మనకి ఎన్ని కావాలనో అన్ని క్రాస్ పీసెస్ నేను ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. ఇంకా స్టిచ్చింగ్ చూడండి, ఫ్యాబ్రిక్ మెయిన్ సైడ్ పెట్టుకొని ఈ విధంగా లైనింగ్ పెట్టి చుట్టూ నేను పిన్స్ పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఇట్లా ఆర్మ్ హోల్ నుంచి కుట్టేసుకుని షోల్డర్ దగ్గర అప్ చేసి మళ్ళీ నెక్ దగ్గర ఈ విధంగా రావాలి. ఇక్కడ నెక్ మీరు ఇటు సైడ్ ఎంత కుడితే ఇటు సైడ్ కూడా అంతే కుట్టాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఒకటే కుట్టు మెయింటైన్ చేసేసుకోవాలి. అప్పుడే మనకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇక్కడ నెక్ కూడా చూడండి, కిందికి వచ్చేవరకు ఇటు సైడ్ ఎంత కుట్టామో ఇట్లా టర్న్ చేసి మనకు అంతే కుడితేనే ఇక్కడ మనకు వీ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ రబ్ చేయాలి కంపల్సరీ. సేమ్ ఇటు సైడ్ కూడా అంతే. ఇది చాలా సింపుల్ అండి, జస్ట్ కుట్టి తిరగదిప్పేసుకోవడమే. ఈ విధంగా లైనింగ్ ఎంత ఉందో అంత కట్ చేసేసుకొని ఖర్చులు పెట్టేసుకోవాలి. ఈ ఖర్చులు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ విధంగా రివర్స్ టర్న్ చేస్తే నాకు ఈ విధంగా రెడీ అయిపోయింది.
ఈ విధంగా ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాం. ఇక నాకు లైనింగ్ చాలా పల్చగా ఉంది. మీరు ఈ మిస్టేక్ చేయకండి. నా దగ్గర ఉన్నది యూజ్ చేసి చూడండి ఎంత పల్చగా ఉన్నదో. కాబట్టి నేను ఇక్కడ ఒక 1 ఇంచు మైన ఈ విధంగా క్యాన్వాస్ పట్టి యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కుట్టక ముందే ఈ నాడలు రెడీ చేసుకోవాలి. ఇక్కడ మనం ఒకటే లెవెల్‌గా కుట్టుకుంటా రావాలి. దీనికి నేను 1½ ఇంచ్ తీసుకున్నా కదా! ఈ విధంగా 1½ మధ్యలోకి ఫోల్డ్ చేసి ఈ విధంగా కుట్టుకున్నాను. ఇక్కడ డబుల్ స్టిచ్ చేసేసుకోండి కావాలనుకుంటే. ఇక్కడ చూడండి ఈ విధంగా కుట్టిన తర్వాత ఇక్కడ నేను కుట్టు చూడండి ఎంత వేసానో. ఇటు సైడ్ చూపిస్తా చూడండి. ఇట్లా మనం డబుల్ ఫోల్డ్ చేస్తే 1½ ఇంచ్‌ని డబుల్ ఫోల్డ్ చేస్తే ఒక 3/4 ఇంచ్ వస్తుంది. ఇక్కడ నేను కుట్టు చూడండి జస్ట్ ఒక గీతకి అంతే ఇంతనే ఉంది. ఇక్కడ చూడండి జస్ట్ ఇంత. దీన్ని మనం రివర్స్ చేయాలి. మనకి పక్కన ఉండే క్లాత్ ఎక్కువ ఉంటేనే మనకి రౌండ్‌గా వస్తుంది. ఇక్కడ ఏ విధంగా చేస్తున్నాను చూడండి. సూదిని ఒక పొరకి ఇట్లా పెట్టుకొని మనం ముడి వేసింటాం కదా! రెండిటి మధ్యలో ఈ విధంగా పెట్టి రివర్స్ టర్న్ చేసుకోవాలి. ఇక్కడ మనకి రివర్స్ చేస్తే ఇది కొంచెం స్టార్టింగ్‌లో కష్టంగానే ఉంటది. స్టార్టింగ్‌లో కొంచెం ఎక్కువ గ్యాప్ వదిలి కుట్టండి. మనకి ఈజీగా వచ్చేస్తది. ఇట్లా బయటకు వచ్చిన తర్వాత ఇది మనకు ఒక కడ్డీలాగా స్టిఫ్‌గా రావాలి. లోపల లూజ్ ఉండకూడదు. ఈ విధంగా పెట్టుకుంటేనే మనకు కరెక్ట్‌గా వస్తది. ఇక్కడ నేను ఒక్కొక్కటి కరెక్ట్‌గా 2½ ఇంచెస్ పెట్టుకున్నాను. ఇంకా ఎక్కడ మళ్ళీ తర్వాత కట్ చేయాల్సిన అవసరం ఉండదనమాట ఈ విధంగా పెట్టుకుంటే. ఈ విధంగా టోటల్ మనకి ఎన్ని కావాలనో ఈ విధంగా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏ విధంగా కుడుతున్నానో చూడండి. మనం 2½ పెట్టుకున్నాం కదా! అటు సైడ్ ఇటు సైడ్ ఒక పావించ్ ఈ విధంగా. ఇక్కడ మీకు పెట్టడం మనకు కష్టంగా రాకపోతే మీరు కావాలనుకుంటే ఇట్లా దూరంగా పెట్టుకోండి. నేనైతే దగ్గర పెడుతున్నాను. ఇక్కడ చూడండి అటు సైడ్ ఇటు సైడ్ గుండు పిన్నులు పెట్టేసుకొని ఇక్కడ మనకు కుట్టడం కష్టంగా అనిపిస్తే ఈ పిన్స్ నేను పట్టేసుకున్నాను ఈ విధంగా. ఇక్కడ చూడండి ఇట్లా పెట్టినప్పుడు మధ్యలో ఇట్లా రౌండ్ షేప్ ఉంది కదా! అక్కడ నేను కొంచెం గ్యాప్ ఎక్కువ పెట్టుకున్నాను. ఎందుకంటే నేను పెట్టే నాడ కొంచెం ఎక్కువ పెట్టుకుంటాను వెడల్పుగా. ఇక్కడ బ్యాక్ మొత్తం మనకు ఓపెన్‌గా ఉంటుంది కాబట్టి నేను అది అట్లా కనిపియకుండా ఇట్లా చేస్తున్నా. ఈ విధంగా నేను ఒకదాని పక్కన ఒకటి కుట్టుకున్నాను. మీకు కావాలనుకుంటే దూరంగా అయినా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్నాం కదా! ఇప్పుడు మనం కుట్టుకున్న వాటిని ఇట్లా లోపల సైడ్ పెట్టి ఫ్యాబ్రిక్ మెయిన్ సైడ్ ఈ విధంగా కుట్టుకుంటున్నాను. మనం సెకండ్ లైన్ మార్కింగ్ పెట్టాం కదా! అక్కడ కుట్టేసుకున్నాను. ఈ విధంగా సైడ్ ఇవన్నీ కట్ చేసుకుంటే మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇట్లా చేసి ఇప్పుడు లైనింగ్ మీద కుట్టేస్తున్నా చూడండి. రివర్స్ టర్న్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మర్చిపోయాండి నేను ఆర్మ్ హోల్ కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ కుట్టాం కదా! అదే విధంగా కుట్టేసేసుకోవాలి. ఇప్పుడు టర్న్ చేసేసుకోవాలి. ఇక్కడ ఖర్చులు పెట్టుకొని సేమ్ ఫ్రంట్ పార్ట్ లాగానే కుట్టేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం అట్లా ఎక్కువ అనిపించింది. ఈ విధంగా రివర్స్ టర్న్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ ఏ విధంగా జాయిన్ చేస్తానో చూడండి. ఫ్రంట్ పార్ట్ దాంట్లోకి ఇది పెట్టేసుకొని ఇక్కడ మనం రివర్స్ టర్న్ చేసినప్పుడు లైనింగ్ సైడ్ లైనింగ్ది ఉండాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ది మెయిన్ ఇట్లా ఉండాలి. ఈ విధంగా పెట్టి షోల్డర్ జాయిన్ చేసేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఈ విధంగా కుట్టేసేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న మార్కరు బాగా కనిపిస్తుంది. ఇలాంటి లైట్ కలర్ దానికి మీరు ఇంత డార్క్ వేయకండి. ఈ గ్యాప్కి మనకి వెనక సైడు నాడలు వస్తాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను టక్స్ వేస్తున్నాను. కొంచెం చిన్నగా వేస్తున్నాను టక్స్, ఎక్కువ వేయట్లేదు. మీరు ఎక్కువ వేసేట్టుగా అంటే అక్కడ ముందే ఎక్కువ వేస్ట్ లూజ్ తీసుకోండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ విధంగా టక్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుచ్చుని రెడీ చేసుకోవాలి. నేను ఒక సైడ్ జాయిన్ చేసి చూడండి. ఈ కుచ్చు చూడండి మనం
సర్కిల్లా కట్ చేసుకున్నాం కదా, 3 పీసెస్ కట్ చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ సర్కిల్ ఉంది కదా, లోపల సైడ్ కాకుండా ఈ విధంగా బయటి సైడ్న మనం పికో చేసుకోవాలి. మీ దగ్గర పికో మిషన్ లేకపోతే ఈ విధంగా ఒకసారి చిన్నగా మర్చి కుట్టి మళ్ళీ ఇంకొకసారి మర్చి కుట్టండి. నేనైతే ఇక్కడ పికో చేస్తున్నాను. ఇక్కడ ఈ పాదాన్ని మార్చేసి నేను పికో పాదం పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పాదం పెట్టుకొని ఇక్కడ కుట్టు చూడండి, 0 to 1 మధ్యలో పెట్టుకొని ఇక్కడ జిగ్జాగ్లాగా స్ట్రైట్గా ఇట్లా ఉంది కదా, దాని మీద కుట్టును అడ్జస్ట్ చేసుకున్నాను. ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ జిగ్జాగ్ చూడండి. ఇక్కడ ఫస్ట్ది మనకు కొంచెం నీట్గా రాదు. ఇక్కడ చూడండి ఏ విధంగా కుడతాను. మనకు శారీస్ కనుకోండి మళ్ళీ రివర్స్ టర్న్ చేసి కుడతాము, కానీ నేను ఇక్కడ దీన్ని కొంచెం స్టార్టింగ్లో రానేది తీసేస్తాను, కట్ చేసేస్తాను. ఇక్కడ చూడండి కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసి ఈ విధంగా మొత్తం కుట్టుకోవాలి. టోటల్ ఈ విధంగా కుట్టుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత చూడండి ఫస్ట్ కొంచెం బాగా రాలేదు కదా, అది నేను కట్ చేసేసుకున్నాను అన్ని దానిలోకి. ఇప్పుడు కుచ్చు చూడండి ఏ విధంగా కుడతానో. ఇక్కడ మనం కుట్టుకున్నాం కదా, అది మెయిన్ సైడ్ పెట్టుకొని ఈ విధంగా స్ట్రైట్ పెద్ద కుట్టు పెట్టుకొని ఈ విధంగా స్ట్రైట్గా కుట్టేసేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఈ కుచ్చే ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ మనకు బావిన దారము పైన దారం 2 వస్తాయి కదా. ఇప్పుడు ఒక దారాన్ని పట్టుకొని ఒకటి తీసేసుకోండి, కిందది కానీ పైది కానీ. ఇక్కడ నేను ఒక దారాన్ని పట్టుకొని ఈ విధంగా, ఇది మనకు పెద్ద కుట్టు పెట్టుకుంటేనే వస్తుంది, ఈ విధంగా దగ్గరికి లాక్కోవాలి. అటు సైడ్ కొంచెం కుచ్చు, ఇటు సైడ్ ఇట్లా లాగుతున్నా చూడండి. ఈ విధంగా లాగిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి సరిపోతుందా లేదా. ఈ విడ్త్ నాకు కొంచెం మిగిలినట్లు అనిపించింది, ఇంకా కొంచెం అడ్జస్ట్ చేసేసుకుంటున్నా చూడండి. ఫస్ట్ మనకి ఎంత కావాలో అంత జరుపుకున్న తర్వాత నాకైతే ఇంత పొడవు సరిపోయింది అనిపించింది. ఇప్పుడు నేను ఈ ఉన్న విడ్త్లోనే కూర్చుని అడ్జస్ట్ చేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా నేనైతే షోల్డర్ దగ్గర కొంచెం కుచ్చు ఎక్కువ పెట్టుకున్నాను, మిగిలిన చోట కొంచెం తక్కువ ఉండేటట్టు చూసుకున్నాను. ఎందుకంటే షోల్డర్ దగ్గర కొంచెం హ్యాండ్స్ వచ్చినట్లు వస్తాయి కదా అనేసి అట్లా పెట్టుకున్నా. మీకు కుచ్చు ఎట్లా కావాలనుకుంటే అట్లా అడ్జస్ట్ చేసేసుకోండి. ఇక్కడ నేను దీనికన్నా ఒక 1.5 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాను కదా సర్కిల్ దగ్గర. మీరు కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా పెట్టుకోండి. సేమ్ అన్నీ ఈ విధంగా రెడీ చేసుకున్నాను. సేమ్ అన్నీ ఇదే లెంత్తో రెడీ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఫస్ట్ది పెద్దది తీసుకొని ఆ తర్వాత 2.5 పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు లాస్ట్ది ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టి మనం కుచ్చు వేసుకునేటప్పుడు కుట్టుకుంటాం కదా, ఆ కుట్టు మీదనే రానియాలి. ఈ విధంగా కొంచెం నిదానంగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి. టోటల్ ఈ విధంగానే కుట్టుకుంటూ రావాలి. మనకి బ్లౌజ్ మొత్తం ఈ కుచ్చులోనే ఉంటుంది కాబట్టి కొంచెం నీట్గా కుట్టుకోండి. ఇక్కడ చూడండి కిందకి కనిపిస్తుంది కదా, నేను ఇప్పుడు డార్క్ పెన్సిల్ యూజ్ చేయట్లేదు, దీనివల్ల ఫినిషింగ్ మొత్తం పోయింది. ఇక్కడ నేను తీసుకున్న లైనింగ్ కూడా అంత బాగాలేదు కాబట్టి ఇంకా మంచిగా వచ్చేది ఇది. ఇక్కడ చూడండి ఈ విధంగా మార్కు పెట్టుకొని ఇటు సైడ్ ఎంత పెట్టుకున్నామో సేమ్ అటు సైడ్ కూడా మనకు మార్కింగ్ పైన కుట్టు రావాలి. ఇప్పుడు చూడండి ఏ విధంగా కుడుతున్నాను. ఇక్కడ పెద్ద పీస్ ఉంది కదా, ఫస్ట్ మనం కుట్టుకున్నాం కదా, దాన్ని ఇటు సైడ్ పెట్టేసుకున్నా చూడండి. మనం టర్న్ చేస్తే చిన్నది వస్తుంది ఇట్లా ఇట్లా అనేస్తే. ఇప్పుడు ఎడ్జెస్ అన్నీ సమంగా ఇట్లా కట్ చేసేసుకొని నేనైతే పాదం మార్చకుండా జస్ట్ మనం పికాక్ ఏదైతే పెడతామో ఆ విధంగా పెట్టి కుట్టుకుంటున్నాను.
పాదాన్ని నేను జిగ్జాగ్ పాదం పెట్టట్లేదు, మామూలు పాదమే పెట్టి ఆప్షన్ పీకోలో పెట్టేసుకున్నాను. ఈ విధంగా ఎడ్జెస్ పోకుండా ఈ విధంగా పీకో చేసుకున్నా. ఇక్కడ చూడండి, ఇట్లా మనం అటు సైడ్కి దారాల సైడ్కి ఇట్లా పెట్టేసుకొని చిన్నది లోపలికి ఉంది చూడండి, అటు సైడ్ నుంచి వస్తే అటు సైడ్ ముందు ఫ్రంట్ పార్ట్ నుంచి కుట్టాలి, ఒకదానికి ఇట్లా బ్యాక్ నుంచి కుట్టుకోవాలి. కొంచెం జాగ్రత్తగా కుట్టండి, చిన్న పీస్ మనకి కుట్టేప్పుడు అడ్డం వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి ఇట్లా చేస్తే చిన్నది అటు సైడ్కి ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు ఈ చిన్న లేయర్ మీద మనం చిన్నగా కుట్టు వేయాలి. ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడకుండా ఈ లేయర్ చిన్నది ఉంటుంది కదా, దాని మీదనే కుట్టు రావాలి మనకి. ఇది ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోండి. కొంచెం నీట్గా వేసుకోండి. ఇక్కడ నాకైతే ఈ విధంగా రెడీ అయిపోయింది. కింద మర్చి కుట్టడం కోసం నేను ఇట్లా ఒక లైనింగ్ పీస్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఒక 1/2 ఇంచుతో ఈ ప్రిల్స్ అనేవి అటు సైడ్ ఉండాలి, ఆర్మ్ హోల్ సైడ్ ఉండాలి. ఈ విధంగా కుట్టేసేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇట్లా తీసి మళ్ళీ ఈ లైనింగ్ మీద ఎడ్జ్ కుట్టుకు పడేటట్టు చూడండి. ఇక్కడ మీకు లైటింగ్ వల్ల సరిగ్గా కనిపించట్లేదు. ఇక్కడ నేను హెమ్మింగ్ చేసుకుంటాను. ఈ కుచ్చు మీద కుట్టు పడకుండా అడ్జస్ట్ చేసుకుంటూ నేను ఈ విధంగా కుట్టేసేసుకున్నాను. కింద మీరు కుచ్చును అడ్జస్ట్ చేసేసుకోండి. సేమ్ బ్యాక్ సైడ్ కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ నేను హెమ్మింగ్ చేస్తాను. తర్వాత సేమ్ బ్యాక్ సైడ్ కూడా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ సైడ్ జాయిన్ చూడండి, మనం ఎంత వదులుకున్నాము. చెస్ట్ దగ్గర నేను 2 ఇంచెస్ వదులుకున్నాను. ఇక్కడ టక్స్లు పోగా 1.5 ఇంచెస్ పెట్టుకున్నాను వేస్ట్ దగ్గర. మనం ఎంతైతే మార్క్ పెట్టుకుంటామో దాని మీద నేను కుట్టేసేసుకున్నాను. ఇప్పుడు మనకు బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఇక్కడ మనం కుట్టుకోవాల్సింది నాడల్ కుట్టాలండి. ఈ ప్రిల్స్ అన్ని మనం తర్వాత నీట్గా ఐరన్ చేసుకుంటే నీట్గా వస్తాయి. ఇక్కడ నేను కుట్టే వాటిలో మీరు కలర్ కాంబినేషన్ అవన్నీ చూడొద్దండి, మీరు ఏ విధంగా కుడుతున్నానో అది చూడండి. మీకు డిజైన్స్ కావాలనుకుంటే నేనైతే పింట్రెస్ట్లో చూస్తాను. మీకు ఎవరికైనా తెలియకపోతే కామెంట్ చేయండి, పింట్రెస్ట్ నేను పంపిస్తాను. ఇక్కడ వెనక నాడ చూడండి, ఇక్కడ నేను ఒక 2 ఇంచెస్ తీసుకొని ఈ కుట్టు అనేది నేను ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేస్తే ఒక 1/2 ఇంచు కుట్టు పెట్టుకున్నాను, ఎక్స్ట్రా క్లాత్ ఒక 1/2 ఇంచు పెట్టుకున్నాను. ఈ విధంగా నేను కొంచెం వెడల్పుగా తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే కొంచెం సన్నగా అయినా తీసుకోవచ్చు. నేను బ్యాక్ ఓపెన్ ఇదంతా కవర్ చేయడం కోసం కొంచెం వెడల్పుగా తీసుకున్నా. ఈ నాడ మొత్తం నాకు 2 మీటర్స్ ఉంది. ఇక్కడ నాడ కంపల్సరీ ఎక్కువే తీసుకోవాలండి. వాళ్ళకి వేసేప్పుడు మనం లూజ్ చేసి వేస్తాం కదా, ఇక్కడ కావాలనుకుంటే మీరు పైది తీసేసి వేసుకోవచ్చు. నేను కొన్ని ఇయర్స్ పాపకి వేసిన తర్వాత పైన రిమూవ్ చేసేసి ఒక 2 అట్లా రిమూవ్ చేసేస్తాను. ఈ నాడలు మనం ఈ విధంగా ఎక్కించుకుంటే వాళ్ళకి వేసేప్పుడు కొంచెం లూజ్ చేస్తాం కదా, దానికోసం నాడ కంపల్సరీ ఎక్కువ ఉండాలి. ఇక్కడ ఈ నాడ అంతా కుచ్చు కింద వస్తుంది కాబట్టి నేనైతే కింద పెట్టట్లేదు, కావాలంటే మీరు కింద కూడా పెట్టుకోండి. ఇంకా కొంచెం దగ్గరగా లాగాలి వెనుకది. నాకైతే ఫైనల్గా ఈ విధంగా రెడీ అయిపోయింది.
నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంత తక్కువ టైంలో ఇంత గ్రోత్ వస్తదని అనుకోలేదండి. అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ లెహెంగాకి పైన బాడీ ఏ విధంగా పెట్టాలి, ఇంకా ఎలాస్టిక్ ఏ విధంగా వేయాలి, పట్టీ ఏ విధంగా వేయాలి, నేను ముందు వీడియోస్ చూపిస్తాను.